హలో అండి, వీడియోలో 2 స్టేజ్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ గురించి చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ ఇంట్రడక్షన్ చెప్పాను కదండి. మనం మల్టీ స్టేజ్ అని ఎప్పుడు అంటాము? మోర్ దాన్ 1 స్టేజ్ ఉంటే మల్టీ స్టేజ్ అంటాం. ఆ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ అంటే ఏంటి? ఇప్పుడు అంటున్నాం కదా, మోర్ దాన్ 1 స్టేజ్ అంటే 2 స్టేజెస్ ఉన్నాయనుకోండి. ఒక స్టేజ్ అవుట్పుట్ని తీసుకెళ్ళి సెకండ్ స్టేజ్ ఇన్పుట్ కనెక్ట్ చేయడానికి ఇక్కడ మనం కపులింగ్ డివైసెస్ అనేవి యూజ్ చేస్తాం. మనం ఎక్కువగా యూజ్ చేసే కపులింగ్ డివైసెస్ వచ్చి 3 టైప్స్ అండి. అవి వచ్చి ఆర్సీ కపులింగ్ డివైస్, ట్రాన్స్ఫార్మర్ కపులింగ్ డివైస్, డైరెక్ట్ కపులింగ్. ఓకే, ఇలా 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్లో ఫస్ట్ అది 2 స్టేజ్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ అంటే ఆర్సీ కపులింగ్ డివైసెస్ గురించి చూద్దాము. ఈ టాపిక్ అయితే డిప్లొమా వాళ్ళకి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 సబ్జెక్ట్లోని స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్లో ఉంది. ఓకే, మనం ఇప్పుడు 2 స్టేజ్ అంటున్నాం కదా, అంటే సింగిల్ స్టేజ్లో ఎన్ని ట్రాన్సిస్టర్స్ ఉంటాయని చెప్పాము? 1 ట్రాన్సిస్టర్ ఉంటుందని చెప్పాము. మరి 2 స్టేజ్ అంటే ఏంటి? ఇది మీకు సర్క్యూట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సర్క్యూట్లో ఇక్కడ ఇదంతా కూడా ఒక స్టేజ్, ఇదంతా కూడా సెకండ్ స్టేజ్. మరి ఇక్కడ మనం 2 స్టేజ్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ నేమ్ ఎలా వచ్చింది అంటే, ఇక్కడ ఎన్ని స్టేజెస్ యూజ్ చేసాము? 2 స్టేజెస్ యూజ్ చేసాము. ఈ 2 స్టేజెస్లో దేని ద్వారా కనెక్ట్ చేసాము అంటే, ఈ ఫస్ట్ స్టేజ్ అవుట్పుట్ని తీసుకెళ్ళి సెకండ్ స్టేజ్ ఇన్పుట్గా దేని ద్వారా ఇచ్చాము అంటే, ఇక్కడ చూడండి, అవుట్పుట్ అనేది ఆర్సీ దగ్గర తీసుకుంటాం. ఈ ఫస్ట్ స్టేజ్ అవుట్పుట్ అనేది, అలానే ఈ అవుట్పుట్ని దేనికి ఇచ్చాము? బేస్ ఆఫ్ ద సెకండ్ ట్రాన్సిస్టర్కి ఇచ్చాము. దేని ద్వారా ఇచ్చాము? కపులింగ్ కెపాసిటర్ ద్వారా ఇచ్చాము. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ యూజ్ చేసాము, అలానే కెపాసిటెన్స్ యూజ్ చేసాము. అందుకే మనకి నేము 2 స్టేజ్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ అని వచ్చింది. ఓకే, ఫస్ట్ సర్క్యూట్ కన్స్ట్రక్షన్ చూద్దామండి, తర్వాత వర్కింగ్ చూద్దాము. అసలు మనకి సింగిల్ స్టేజ్ ఉండగా మనం మల్టీ స్టేజ్కి ఎందుకు వెళ్ళాము అంటే, సింగిల్ స్టేజ్లో గెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే మల్టీ స్టేజ్లో ఏమవుతుంది? 2 స్టేజెస్ని కంబైన్ చేయడం వల్ల మనకి గెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే, ఫస్ట్ కన్స్ట్రక్షన్ చూద్దాము. ఇక్కడ మనం 2 స్టేజ్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ అంటున్నాం కదా, దీనిలో ఎన్ని ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి? 2 ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. ఆ 2 ట్రాన్సిస్టర్స్ కూడా ఏ కాన్ఫిగరేషన్లో కనెక్ట్ అయినాయి అంటే, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో కనెక్ట్ అయినాయి. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో కనెక్ట్ అయినాయి ఎలా చెప్తాము అంటే, ఎమిటర్ అనేది ఇన్పుట్కి అలానే అవుట్పుట్కి కామన్గా ఉంటే దాన్ని కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అంటాం. ఇక్కడ మీరు చూడండి, ఇది ఎమిటర్ టెర్మినల్ కదా, ఇదేమో ఇన్పుట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? అవుట్పుట్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాం కదా, అందుకే ఈ ఎమిటర్ టెర్మినల్ అనేది ఇన్పుట్కి అవుట్పుట్కి కామన్గా ఉంది. అంటే ఈ టెర్మినల్ అనేది గ్రౌండ్కి కనెక్ట్ చేసాం కాబట్టి ఇది కామన్ ఎమిటర్. అంటే 2 స్టేజెస్ కూడా కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లోనే ఉన్నాయి. ఓకే, అలానే ఈ రెండిటికి కూడా కామన్ పవర్ సప్లై అనేది ఇచ్చాం. చూడండి, ఈ స్టేజ్ ఇది, ఈ సెకండ్ స్టేజ్ ఇది. ఇక్కడ మన సప్లై అనేది ఎలా ఇచ్చాము? రెండిటికి కూడా కామన్ పవర్ సప్లై VCC అనేది యూజ్ చేసాము. నెక్స్ట్ స్టేజ్ 1 అలానే స్టేజ్ 2 రెండు కూడా మనకి ఇక్కడ R1, R2 అండ్ RE ఈ 3 కలిపి ఎలా ఫామ్ అవుతాయి అంటే, బయాసింగ్ అండ్ స్టెబిలైజేషన్ నెట్వర్క్గా ఫామ్ అవుతాయి. ఓకే, రెసిస్టర్స్ R1, R2 అండ్ RE ఫామ్ ద స్టెబిలైజేషన్ నెట్వర్క్ అండ్ బయాసింగ్ సర్క్యూట్. అలానే ఇక్కడ ఇంకో కాంపోనెంట్ ఏముంది? CE is the bypass capacitor. Okay, CE is the emitter bypass capacitor. మరి ఈ ఎమిటర్ బైపాస్ కెపాసిటర్ ఏం చేస్తుంది అంటే, లో రియాక్టెన్స్ పాత్ని యాంప్లిఫైడ్ సిగ్నల్కి ఆఫర్ చేస్తుంది అనమాట. ఓకే, ద ఎమిటర్ బైపాస్ కెపాసిటర్ ఈజ్ ఆఫర్స్ ఎ లో రియాక్టెన్స్ పాత్ టు ద యాంప్లిఫైడ్ సిగ్నల్. అందుకు ఇది మనకి CE అనేది యూజ్ అవుతుంది. ఓకే, అలానే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ కదా, ఫస్ట్ స్టేజ్ అవుట్పుట్ ఈజ్ గివెన్ టు ద ఇన్పుట్ ఆఫ్ ద సెకండ్ స్టేజ్ త్రూ కపులింగ్ కెపాసిటర్ CC. ఇక్కడ వరకు మీరు కన్స్ట్రక్షన్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ అసలు వర్కింగ్ ఏంటి అంటే, ఇక్కడ మనం ఏ ఇన్పుట్ అనేది ఇచ్చాం చూడండి, ఇలా సైనసాయిడల్ సిగ్నల్ ఉందంటే ఇది ఏ ఇన్పుట్? AC సిగ్నల్. ఓకే, వెన్ అన్ AC ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ అప్లైడ్ టు ద, దేనికి అప్లై చేసాము? బేస్ ఆఫ్ ద ఫస్ట్ ట్రాన్సిస్టర్ త్రూ కెపాసిటర్. When an input signal is applied to the base of the first transistor through capacitor, ఎప్పుడైతే ఇచ్చామో అక్కడ ఏమవుతుంది? ఇచ్చిన సిగ్నల్ అనేది యాంప్లిఫై అవుతుంది. అంటే ఇక్కడ మనం ఇచ్చిన సిగ్నల్ ఏముంది? వీక్ సిగ్నల్ ఉంది. ఆ వీక్ సిగ్నల్ అనేది ఎప్పుడైతే ఈ ట్రాన్సిస్టర్కి ఇచ్చామో
అక్కడ ఏమవుతుందంటే ఇచ్చిన సిగ్నల్ అనేది యాంప్లిఫై అయ్యి అండ్ అపియర్స్ ఎట్ ద కలెక్టర్ లోడ్, అంటే ఇక్కడ ఆర్సీ దగ్గర అపియర్ అవుతుంది. ఓకే, ఇలా అపియర్ అయిన తర్వాత ఆ యాంప్లిఫై అయిన సిగ్నల్ అంటే ఇచ్చిన సిగ్నల్ అనేది ఇక్కడికి ఏమైంది, యాంప్లిఫై అయిపోయింది. ఆ యాంప్లిఫై అయిన సిగ్నల్ అనేది ఇప్పుడు దేనికి ఇస్తున్నాం మనం, బేస్ ఆఫ్ ద సెకండ్ ట్రాన్సిస్టర్కి ఇస్తున్నాం. దేని ద్వారా ఇస్తున్నాం, కపులింగ్ కెపాసిటర్ సిసి ద్వారా ఇస్తున్నాం. అంటే ఇక్కడ మనకు వచ్చి 2 times యాంప్లిఫికేషన్ జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ఇచ్చాము సిగ్నల్, ఇచ్చిన సిగ్నల్ అనేది ఇక్కడ ఏమవుతుంది, యాంప్లిఫైడ్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. మళ్ళీ అదే సిగ్నల్ని మళ్ళీ ఏం చేస్తున్నాము, బేస్ ఆఫ్ ద సెకండ్ ట్రాన్సిస్టర్కి ఇస్తున్నాం. అంటే మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే మనం ఇచ్చామో సిగ్నల్, ఆ సిగ్నల్ అనేది మళ్ళీ మనకి యాంప్లిఫై అవుతుంది. యాంప్లిఫై అయ్యి ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే దట్ సిగ్నల్ ఈజ్ యాంప్లిఫైడ్ ఇన్ 2 stages అండ్ అవుట్పుట్ ఈజ్ కలెక్టెడ్ ఎట్ ద కలెక్టర్ ఆఫ్ ద సెకండ్ ట్రాన్సిస్టర్. అంటే ఇక్కడ అవుట్పుట్ అనేది ఎక్కడ వస్తుంది, ఈ సెకండ్ ట్రాన్సిస్టర్ దగ్గర వస్తుంది. ఓకే, ఇది మనకి 2 stage ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్. ఏమర్థమైంది, ఫస్ట్ స్టేజ్లో మనకి సింగిల్ స్టేజ్ వల్ల ఏంటి మనకి డ్రాబ్యాక్ అంటే గెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ 2 stagesని యాడ్ చేయడం వల్ల మనకి గెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరి గెయిన్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఈ 2 stagesలోని గెయిన్ని మల్టిప్లై చేయడం వల్ల, అంటే ప్రొడక్ట్ చేయడం వల్ల. అంటే ద 2 stage ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ వోల్టేజ్ గెయిన్, ఓవరాల్ గెయిన్ ఏవి ఈక్వల్ టు ఏం తీసుకుంటాము, AV1 ఇంటూ AV2. అంటే ఫస్ట్ స్టేజ్ యొక్క వోల్టేజ్ గెయిన్ని అలానే సెకండ్ స్టేజ్ యొక్క వోల్టేజ్ గెయిన్ని రెండింటిని ప్రొడక్ట్ చేయడం వల్ల మనకి గెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది మీకు సర్క్యూట్ కన్స్ట్రక్షన్ అలానే వర్కింగ్ అండి. అలానే ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ అంటే 2 stage ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా చూద్దాం. దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ 2 stage ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్. ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది మనకి 3 partsగా డివైడ్ కనిపిస్తుంది కదా. ఏంటి ఆ 3 parts అంటే లో ఫ్రీక్వెన్సీ రేంజ్, మిడిల్ ఫ్రీక్వెన్సీ రేంజ్, హై ఫ్రీక్వెన్సీ రేంజ్. మీకు ఇక్కడ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చూడగానే అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము, ఎక్స్ యాక్సిస్లో ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాము, వై యాక్సిస్లో వోల్టేజ్ గెయిన్ ఇన్ డెసిబల్స్ తీసుకుంటున్నాము. ఇది మనకి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది ఏది లో ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ ఇచ్చాము చూడండి, లెస్ దాన్ 50 Hz ఉన్నదేమో లో ఫ్రీక్వెన్సీ రేంజ్ అవుతుంది. బిట్వీన్ 50 Hz టు 20 kHz ఉన్నదేమో మిడిల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అవుతుంది. గ్రేటర్ దాన్ 20 kHz ఉన్నదేమో హై ఫ్రీక్వెన్సీస్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ కర్వ్ చూసుకుంటే లో ఫ్రీక్వెన్సీ రేంజ్ దగ్గర ఎలా కనిపిస్తుంది, మనకి ఈ లో ఫ్రీక్వెన్సీ రేంజ్ దగ్గర గెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అలానే హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర కూడా గెయిన్ అనేది చాలా తక్కువే ఉంటుంది, అంటే గెయిన్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది. మరి గెయిన్ అనేది ఎక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది అంటే బిట్వీన్ 50 Hz అండ్ 20 kHz ద గెయిన్ ఈజ్ కాన్స్టెంట్. ఈ ఫ్రీక్వెన్సీ రేంజెస్ దగ్గర గెయిన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ రాసాను చూడండి ఫ్లాట్ రెస్పాన్స్ అని. ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్, ఈ 2 ఫ్రీక్వెన్సీస్ మధ్యలో గెయిన్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. బిలో 50 Hz దగ్గర ఏమో డిక్రీజ్ అవుతుంది, అలానే అబౌవ్ 20 kHz దగ్గర కూడా గెయిన్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది. ఓకే, ఇది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ 2 stage ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్. ఇది ఇంపార్టెంట్ కూడా. సర్క్యూట్ పెద్దగా అనిపిస్తుంది కానీ బట్ ఈజీగానే ఉంటుందండి, ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.